అది ఖచ్చితంగా మా గోతులు మేమే తోడుకున్న అవుతాం. దీనివల్ల పక్క పార్టీ వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఒకసారి సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్ళామండి. సురేంద్ర నాయుడు గారు, ఇవన్నీ ఈ డెవలప్మెంట్స్ని మీరు ఆహ్వానిస్తున్నారా లేకపోతే దురదృష్టకరమని భావిస్తున్నారా? సార్, ముందుగా మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా 99 వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు అందరికి కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ ఇప్పుడు భరత్ మాట్లాడిన విషయం మీరు చూపించారు. భరత్ ఏం మాట్లాడాడు? భవిష్యత్తు నాయకుడు, సీఎం, కాబోయే సీఎం అంటే, కాబోయే సీఎం అంటే లోకేష్ బాబు గారు ఎప్పటికీ సీఎం కాకూడదని. కాబోయే సీఎం ఆయన 45 సంవత్సరాలు అయింది, ఇంకా చాలా వయసు ఉంది. రేపు తెల్లవారుతోనే సీఎం అయిపోతాడు, లేకపోతే రేపు తెల్లవారుతో డిప్యూటీ సీఎం అయిపోతాడు అని కాదు కదా. భరత్ మాట్లాడిన సబ్జెక్టు వేరే. ఇప్పుడు సాయి చౌదరో లేకపోతే ఇంకొకడు పొంగడో చెంగడో అని ఏదో పెట్టినాడు అని చెప్తున్నాడు. వాడు ఓడో ఎరుపు కోడు సార్. ఆ సాయి చౌదరి గారిని గురించి ప్లీజ్ కంట్రోల్ యువర్ టంగ్ అండి సార్. వాడు ఎవడు సార్ సాయి చౌదరి? ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టి ఎదవలందరూ కూడా పనికి మారిన ఎదవలు, పనికి రాని ఎదవలు. వాళ్ళు ఎప్పుడన్నా పార్టీకి పనిచేసో లేకపోతే పార్టీలో ఎక్కడన్నా రూట్ లెవెల్ పోయి దండం పెట్టి 4 ఓట్లు అడిగిన వెధవల గురించి మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. వాడు ఎవడో కూడా తెలియదు. అసలు వాడు తెలుగుదేశమా లేకపోతే ఇంకే పార్టీయా అనేది కూడా తెలియదు. వాడిని గురించి మనం మాట్లాడుకొని మన టైం వేస్ట్ చేసుకొని ఇంత హైప్ చేయాల్సిన అవసరం. సరే, అతని గురించి వద్దండి. శ్రీనివాసరెడ్డి గారు, కడప జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, పిఠాపురం ఎక్స్ఎమ్మెల్యే వర్మ గారు, టీజీ భరత్ గారు, ఇవన్నీ మీ క్రొనాలజీ తీసుకోండి. ఒక చోట అగ్గిపుల్ల ఎలిగిస్తే అది అట్లా పాకుతూ వెళ్ళింది. మీరు దీన్ని కనెక్ట్ చేస్తారు. జనము ఇదివరకు అంతా ఇదేంగా లేరండి, కామ్గా ఏం లేరు. జనం కనెక్ట్ చేస్తున్నారు. మనం కూడా ఏంటంటే వీ నీడ్ టు రివ్యూ అవర్ రిజల్ట్స్. సార్, 2 నిమిషాలు టైం ఇవ్వండి, నేను టోటల్ చెప్తా. మధ్యలో డిస్టర్బెన్స్ చేయొద్దని నన్ను. టోటల్ మంచి సబ్జెక్టు, నేను టోటల్ చెప్తా. ఇప్పుడు టీజీ భరత్ గారు లోకేష్ బాబును డిప్యూటీ సీఎం అని చేయమనో లేకపోతే రేపు తెల్లవారుతో ముఖ్యమంత్రిని చేయమనో టీజీ భరత్ చెప్పలా. ఎవరు అవునన్నా కాదన్నా ఆయన కాబోయే ముఖ్యమంత్రి, మా పార్టీలో కాబోయే నాయకుడు అని చెప్పాడు. తప్పులేదు కదా. మా పార్టీకి నాయకుడు ఆయనకి ఎలివేషన్ కావాలా అని చెప్పాడు. తప్పులేదు కదా. ఒకటి. రెండోది వచ్చి డిప్యూటీ సీఎం లేకపోతే సీఎం చేయాలంటే చంద్రబాబు గారికి ఇవన్నీ చెప్పి వాళ్ళ దగ్గర చెప్పి వీళ్ళ దగ్గర చెప్పించి చేయాల్సినంత అవసరం లే. ఎప్పుడో చేయొచ్చు. డిప్యూటీ సీఎం చేసేసినంత మాత్రం ఆడేం కొంపలు మునిగిపోయేది ఏం లేదు, లేకపోతే కిరీటం కింద పడిపోయేది లేదు. నెంబర్ 2, కానీ ఈరోజు మన ముందున్నటువంటి ధ్యేయం 164 సీట్లు మనకు ప్రజలు నమ్మి మనకు ఓట్లు వేశారు. 30 సంవత్సరాలు ఎనిక్కిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లాలా, పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రాన్ని శరవేగంగా అమరావతి, పోలవరం నిర్మించి ముందు తీసుకెళ్లాలి. ఇదే మన ముందున్నటువంటి ధ్యేయం. డిప్యూటీ సీఎం లోకేష్ బాబుని చేయాలా లేకపోతే ఇంకో ఇల్లు. కొంతమంది ఎలా ఉండారంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవు. అంటే ఈ విధంగా చెప్తే మనకేమన్నా ఉద్యోగాలు ఇస్తారేమో అనే ఉద్దేశంతో కొంతమంది. నాకెందుకో వైసీపీ కాన్స్పిరసీ కనిపిస్తుంది నాయుడు గారు. ఇందులో నాయుడు గారు చాలా ఆర్గనైజ్డ్ గా వచ్చినాయి. ఎన్ని వైసీపీ కాన్స్పిరసీ ఉందేమో అని అనిపిస్తుంది. సాయి చౌదరి పేరుతో ఎవరో వైసీపీ ఆయన వైసీపీ వాళ్ళు ఇట్లా చేస్తున్నారేమో డౌట్ నాకు. ఇప్పుడు నాకు వైసీపీ వాళ్ళు చేశారా లేకపోతే ఇంకొకరు చేశారా అనేది నేను మాట్లాడను. దాని విషయం దాని దగ్గరికి నేను పోదలుచుకోవాలా. ఇప్పుడు ఎవరైతే సోకాల్డ్ మా పార్టీలో 3-4 మాట్లాడారో వీళ్ళందరూ కూడా నాయకులుగా పెద్ద నాయకులు అని చెప్పుకుంటున్నారు. కానీ అవగాహన లేనోళ్ళు. అవగాహన లేనోళ్ళే అంటాను. నేను అంటాను అవగాహన లేనోళ్ళే వీళ్ళు. పిఠాపురం వర్మ గారు, శ్రీనివాసరెడ్డి గారు కూడా అవగాహన. ఎవరైనా సార్, ఎవరైనా, నేను ఎవరైనా అంటున్నాను, ఎవరైనా సరే అవగాహన లేని వాళ్ళు. అంటే శ్రీనివాసులు రెడ్డో లేకపోతే ఇంకొకరు పేరు నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు రాష్ట్రం బాగు కోరేవాళ్ళు, కూటమి బాగు కోరేవాళ్ళు, ప్రజలు మనకి ఇచ్చినటువంటి మ్యాండేటరీని మనం కాపాడుకోవాలా అనుకునే వాళ్ళు ఎవరు కూడా ఈ మాటలు మాట్లాడరు. ఒకవేళ లోకేష్ బాబుకు డిప్యూటీ సీఎం ఇవ్వాలనుకుంటే చంద్రబాబు నాయుడు ఇస్తాడు. ఆయన ఆపేవాడు ఎవడు? అది అవసరమా? మన ముందు ఉండేది ఏంది?
ఇప్పుడు 30 సంవత్సరాలు వెనక్కిపోయింది అంటున్న రాష్ట్రం. ఆ 30 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లాలా, పెట్టుబడులు కావాలా, పెట్టుబడులు తీసుకురావాలా, మనం ఇచ్చినటువంటి హామీలు ఏ ఉన్నాయో హామీలు నెరవేర్చాలా.